ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ అండి. కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి జూలై 1వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది. అలాగే మెగా డిఎస్సితో పాటే టెట్ ఎగ్జామ్ కూడా నిర్వహించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఏ సమాచారం ఉన్నా ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండండి. ఇక విషయంలోకి వెళ్తే మెగా డిఎస్సితో పాటు ఉపాధ్యాయ అర్హత టెట్ నిర్వహించేందుకు కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి మార్చ్ నెలల్లో నిర్వహించిన టెట్ లో అర్హత సాధించని వారు ఈ టెట్ ప్రకటన తర్వాత బిఈడి, డిఈడి కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నందున మెగా డిఎస్సితో పాటు టెట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. టెట్ మెగా డిఎస్సికి ఒకేసారి కొంచెం తేదీలు మార్పుతో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మొదట టెట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత డిఎస్సికి సన్నద్ధమయ్యేందుకు 30 రోజుల సమయం ఇవ్వాలని అధికారులు ఇప్పటికే ప్రాథమికంగా నిర్ణయించడం జరిగింది. అనంతరం డిఎస్సి పరీక్ష ఉంటుంది. జూలై 1న మెగా డిఎస్సి టెట్ ప్రకటనలు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల డిఎస్సి ప్రకటన రద్దు చేసి కొత్తగా 16,347 పోస్టులకు మెగా డిఎస్సి ప్రకటనగా ఇస్తారు. గత డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న వారు రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదు, కానీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహిస్తామంటూ మనకు కూటమి ప్రభుత్వం అయితే తెలియజేస్తుందండి. ప్రతి ఏటా డిఎస్సిని నిర్వహించే అంశం పైన ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఏ విద్యా సంవత్సరానికి ఆ సంవత్సరం వచ్చే ఖాళీలు అవసరం మేరకు డిఎస్సి నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయానికి వ్యక్తం అవుతూ ఉంది. ఎప్పటికప్పుడు ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని విద్యావేత్తలు పేర్కొంటూ ఉన్నారు. ఈ మేరకు నిరుద్యోగ టీచర్లు గత 3 నెలలుగా ఎదురు చూస్తూ ఉన్న టెట్ ఫలితాలను మనకు నారా లోకేష్ గారు అయితే విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన నిరుద్యోగ యువతకు తీపి కబురును కూడా చెప్పడం జరిగింది. ఆ వివరాలను కూడా నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. డిఎస్సిలో టెట్ మార్కులు 20% వెయిటేజీ ఉండడంతో ఈ ఫలితాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,35,000 మంది నిరుద్యోగ టీచర్లు ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. టెట్లో అర్హత సాధించిన అభ్యర్థులకు నా శుభాకాంక్షలు. మన ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సికి అందరూ సన్నద్ధం కావాలని కోరుకుంటున్నాను. ఈ టెట్లో క్వాలిఫై కాని అభ్యర్థులకు కొత్తగా బిఈడి, డిఈడి పూర్తి చేసుకున్న వారికి అవకాశం కల్పిస్తూ త్వరలోనే టెట్ నిర్వహించబోతున్నాం. ఆ తర్వాత మెగా డిఎస్సి ఉండబోతోంది అంటూ మనకు నారా లోకేష్ గారు, ఆయన మంత్రి గారు అయితే తెలియజేస్తున్నారండి. సో జూలై 1వ తేదీన టెట్కి అలాగే మెగా డిఎస్సికి నోటిఫికేషన్ విడుదలవుతున్న సందర్భంగా నిరుద్యోగ యువత అందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొని నిరుద్యోగులుగా మారాలని ఆశిద్దాం. నమస్కారం.